తెలంగాణలో ఒక లోఫర్ గాడు ఉన్నాడు. ఎవడున్నాడు? ఒక లోఫర్ గాడు ఉన్నాడు. ఒక్క నిమిషం. మరి మనుషులకు పుట్టిరా, మరి ఇంకేమన్నా గాజులకి ఇట్లా ఏమైనా పుట్టిరా నాకు తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పని అంటే బీసీలు అని చెప్తారు. కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవమానించినందుకు, కించపరుస్తూ మాట్లాడినందుకు. తర్వాత రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి వెంకరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, చెప్పిండు. ఎందుకంటే ఆయన మనోభావాలు అంత బలమైన మనోభావాలు. తర్వాత అద్దంకి దాకా ఉంటే ఉంటూ దెంగేసే దెంగై అన్నందుకు కూడా క్షమాపణ చెప్పాలి, చెప్పిండు. ఎందుకంటే ఆయన అంత బలమైన మనోభావాలు కోమటిరెడ్డి వెంకరెడ్డి. పున్నా కైలాస్ నేత మాత్రం అమ్మకయ్య గుట్టలే, ఆయన ఒక్కడే అమ్మకయ్య గుట్టిన కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఆ లత్కోరగానికి ఇజ్జత్ ఉన్నది, వీళ్ళకి ఇజ్జత్ లేదన్నమాట. బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎవరైతే నల్లగొండలో మునుగోడులో ఓట్లు వేస్తున్నా మీరు నిజంగా సిగ్గు లజ్జ లేక ఇడుచుకొని తిరుగుతాను. మనందరం సిగ్గు లజ్జ ఎవరుంటే ఆ లత్కోర గారు నిన్న కూడా అవమానించిండు. ఆ లత్కోర వెనుక మళ్ళీ బీసీ ఎస్సీలు ఎస్టీలు పోయి నిలబడాలి. మీకు సిగ్గు లజ్జ లేదు. మీకు నిజంగా నేను ఈరోజు చెప్తా ఉన్నా, మీకు సిగ్గుంటే పోదురానే. మీరు ఓట్లేకపోతే వాడంత వాడు బతికేంత. మొన్ననే వాడు ఉత్సవాసి కొట్టిండు, మళ్ళీ అలా మొన్న అవమానించిండు. స్టేజ్ మీకు రాకుండా పదవులు పోతట్టు డిసిసి పదవి పోవాలని పున్నా కైలాస్ నేత పట్టపగటిలు అవమానిస్తే సిగ్గులు అద్దలేని లత్కోరు గాళ్ళు వాళ్ళు వెనకాక తిరుగుతారు బీసీ ఎస్సీ ఎస్టీలు. అదే అవమానం మీకు జరిగితే మీరు భర్త అర్రబై వాడు మొన్ననే ఉత్సవాసి కొట్టిండు అంటే ఇంకా నల్గొండ జిల్లాలో కానీ లేదంటే నల్గొండ మునుగోడు జిల్లాలో మాకు సిగ్గులు అద్దలేదని బీసీ ఎస్సీ ఎస్టీలు చెప్పకనే చెప్తున్నారు కోమరెడ్డి బ్రదర్స్ కి. మాకు లేదురా నాయన సిగ్గి, మేము ఇడుచుకొని తిరుగుతాను. ఎందుకంటే మీ సంక్రాంతి తప్ప మాకు ఇజ్జత రాదురా అని వాళ్ళకి కాగితం రాసినట్టు బాండ్ పేపర్ అక్కడ చెప్తారు. మరి అవమానించి 10 నిమిషాలు తెలియదు, మళ్ళీ వాళ్ళని కాకుండా తిరిగి ఫోటోలు పెట్టుకుంటా తిరుగుతారు. మళ్ళీ ఈ సీన్ జరిగింది మా మునుగోటనే. అన్నకు తమ్మునికి పడతలేదు, మరి పిగనికి వచ్చిండే మా నాదిరాది. ఒకసారి ఈ వీడియో చూడరా, మీకు చెప్తా విషయం ఏందని. ఇది ఏ లత్కోర్ గారు తెలంగాణలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే ఏ ఛానల్ ఈ వీడియో రాదు కూడా. ఎందుకంటే ఆ కొడుకులు కాంగ్రెస్ చేసిన ఎంగిల్ మెతుకుతో బతారు కాబట్టి ఆ కొడుకులు ఈ వార్తను టెలికాస్ట్ చేయలే. మ్యాటర్ ఏంటంటే ఒక ఆయన ఏదో కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమానికి కోమరెడ్డి వెంకరెడ్డి వచ్చిండు. అయితే ఆయనకు మంత్రి పదవి ఉందనమాట. మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని ఇప్పుడు డిసిసి అంటే మరి నాకు తెలిసి నల్గొండ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలకు ఈయన ఒక్కడే పెద్ద మనిషి. ఎవరు? పున్నా కైలాస్ నేత అనే ఒక బీసీ బిడ్డ ఈయన పెద్ద మనిషి. ఎవరికి? కోమరెడ్డి వెంకరెడ్డి అనేటోనికి, ఉత్తమ్ కుమార్ అనేటోనికి, రాజగోపాల్ అనేటోనికి, ఇంకెవరైనా మిగతా వాళ్ళు కాంగ్రెస్ లో మిగతా మోదవర్లందరికీ పున్నా కైలాస్ నేత ఒకటే పెద్ద మనిషి. నువ్వేంద్ర నాకు పెద్ద మనిషి? నువ్వు ఎవరిరా? నువ్వు బీసీ పుట్టుగా కూర్చొని నేను రెడ్డి అని, నేను రెడ్డితో రా, నువ్వేంద్ర నాకు నా దగ్గరికి వచ్చాయని చెప్పేసి పోలీసులను పెట్టి ఆయన అవమానిస్తూ స్టేజ్ మీకు ఎక్కడేలే. అంత కిరాతకుడు, అంత లత్కోరు గాడు కోమరెడ్డి వెంకటరెడ్డి. వాడు సంకరాకేటోడు. బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళ ఓట్లు లేకపోతే వాడు ఓట్లు కట్టి 10,000 లేవు ఒక్కొక్క నియోజకవర్గంలో, ఒక 10,000 కూడా వెళ్ళవు నాకు తెలిసి. ఆ లత్కోరు గారు నిన్న ఇంత పెద్ద లత్కు పనికి మాల పని చేస్తే సిగ్గు లేకుండా వాళ్ళ వెనక తిరిగి ఫోటోలు దిగుతారు. మీద బతుకు సిగ్గు అనిపించవద్దు. మనిషి పుట్టుక పుడితే ఇజ్జత అనిపించాలి, ఆత్మగౌరవం అనిపించాలి. మనిషి పుట్టుక పుట్టినప్పుడు వానుకున్న ఆత్మగౌరవం లేదు మీకు. మొండోడు బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడితే ఆయన పెద్ద ఆత్మగౌరవం కలిగిన మొగోడంట. ఆయన ఏమో ఎవరికి క్షమాపణ చెప్పాడంట. ఆయన మాత్రం అందరు చెప్పాడు. వాడు ఉత్సవాసి కొడుతున్నా వాడు క్షమాపణ చెప్పాడు. మీ బతుకులు పాడుగాను మీదో రాజకీయం. మూసుకొని నిమ్మలంగా వాళ్ళ చెప్పులు తీస్తారు, ఆ చెప్పులు నాకురి. నిమ్మలంగా చెప్పుల కింద అడుగుంటది కదా నాకురి. అది బెటర్ దీనికంటే. అట్లా కూడా ఇచ్చేది వస్తుందో రాదు మీకు, అట్లా కూడా ఇచ్చేది వస్తుందో రాదు నా డౌటే.
ఇజ్జత బ్రహ్మోకాలు మీ బతుకులు. చూడరే, బ్రేకింగ్ న్యూస్ మరోసారి బయటపడ్డ నల్గొండ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు. ఒక బీసీ బిడ్డ డిసిసి అధ్యక్షుడు ఉన్న పున్నా కైలాస్ నేతను అవమానించిన మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి. నేను స్టేజ్ మీద ఉండగా వాడు రావడానికి వీల్లేదు. మరి నువ్వెవనిరా మీ ఓట్లు లేకపోతే? నువ్వెవనిరా మీ ఓట్లు లేకపోతే మా బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా నువ్వెవనివి? అమ్మం కోరువా అయ్యం కోరువా మేము వేయకపోతే నీ జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే గిరి చేతువా? వాడు వీడ నువ్వు మాట్లాడేటప్పుడు మీ మాట్లాడగా మాకు భయమా? పోలీసులను కోమరెడ్డి వెంకరెడ్డి ఆదేశాలు ఇచ్చింది. నల్లగొండ జిల్లా చండూరు మండలం అంగనపేటలోని బీఆర్సీ గార్డెన్ లో బోయపల్లి సురేందర్ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన డిసిసి జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాస్ నేతకు అవమానం జరిగింది. కోమరెడ్డి వెంకరెడ్డి స్టేజ్ మీదకు వస్తున్నాడు, నువ్వు తర్వాత రా అంటూ స్టేజ్ పైకి రానివ్వకుండా పోలీసులతో బయటకు పంపిన వైనం. నేనేమంటున్నా, రేపు మా ఓట్లకి వస్తున్నప్పుడు నువ్వు కూడా బయటనే ఉండాలి. మా ఇళ్ళకి రావద్దు. ఇజ్జత్ మనం ఉంటే, నిజంగా నువ్వు రెడ్డి పుట్టుక పుడితే, నిజంగా నువ్వు రెడ్డి పుట్టుక పుట్టినని నువ్వు నమ్మితే, ఇజ్జత్ సిగ్గు శరగా ఉంటే రేపు 2008లో ఏ ఒక్క బీసీ కూడా రావద్దు. నువ్వు లేదు, నాకు ఇజ్జత్ లేదు, నీ రెడ్డి పుట్టుక పుట్టలేకపోతే నువ్వు రా. మా వాళ్ళు సిగ్గు శరం లేడు అంటే బీసీలు ఓటేస్తారు నీకు, అంతే కదా? మరి లేదు కదా, మరి మాకేం చేద్దాం? మీ అన్న నువ్వు వేసి ఎంగిల్ మెత్తుకుని మొత్తం చేయాలి కొడుతుంది తప్ప మాకెక్కడ ఇజ్జతి ఆత్మగౌరవం ఉండదా మాకు, మా ముఖాలకు? అది మా పరిస్థితి అనమాట. సో దాన్ని వాడుకొని ఇప్పుడు ఈయనకు జరిగింది, రేపు నీ వరకు వచ్చిన రోజు తెలుస్తుంది. రేపు నీ వరకు వచ్చిన రోజు ఆ లత్కోర్ గారిలో మెంటాలిటీ ఏదైనా మీకు బయటపడుతుంది. దెబ్బ తనకు తగిలినా తెలియదు. నాకు కొడితే ఎవరికి నొప్పి లేరే, మహేష్ అని కొడితే మనకేంద్ర అనుకోరు, కేసులు పెడతాను, చిత్రహింసలు పెడతాను. ఇలా ఈయన కొడితే కూడా మాకేంద్ర అనుకుంటారు. రేపు నీ కొడతారు రా భయ్. నల్గొండలో మునుగోడు బీసీలో చెప్తా ఉన్నా, రేపు నీ కొడతారు, నిన్న అవమానిస్తారు. ఆ రోజు నీకు సిగ్గు రావాలి. అప్పటిదాకా నీకు రాదు కదా. ఇంకా ఎంగిల్ మెతుకులు మిస్ అవుతావు కదా, మళ్ళా అవి తినుకుంటా పండుకోదప్ప నువ్వు మారక. ఇంకా అది ఈ మునగాడు, ఈయన అయ్యే పోలీస్ పట్యాలు, ఈయన తాత పోలీస్ పట్యాలు, ఈయన ముత్తాత పోలీస్ పట్యాలు. మరి అలా ఏందో అలా తాత నాకు తెలియదు. ఏదైనా ఫైనల్ గా ఈ సన్నాసులందరూ ముఖ్యమంత్రులు మంత్రులు అయిందేమో బీసీల ఓట్లతోని. బీసీలను చుతగానం చేసి నోట్ల ఉత్సవాలు పోసి వచ్చి అవమానించి ఏం చేసినా ఈయన నోరు తెరవడు. ఎందుకంటే పెద్ద మునగాడు కదా, చాలా పొడుగు ఎక్కువ ఉన్నాడు కదా, చాలా పెద్ద మునగాడు కాబట్టి ఈయన నోరు తెరవడు, పత్తిత్తు కదా. ఎందుకంటే ఆలకాలకు కయ్యాలు ఎన్ని పెట్టుకున్నా ఏం కాదు. మంది జోలికి పోతే మాత్రం మనకు అవసరం లేదురా. వాళ్ళు తీసుకునే మాత్రం క్షమాపణలు చెప్పుకోవాలి, విమానాలు తీసుకోవాలి, ప్రాణాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇజ్జత్ కాలేదు కదా, మన ఇజ్జత్ వాళ్ళం కదా. అది పరిస్థితి అనమాట. అది నిన్న ఈ వార్తను ఎవరు కవర్ చేయలేదు. నాకు తెలిసి మేము ఎవరు అంటే చూడలే, నాకైతే ఇక్కడ కనపడలేదు. అలా అత్తుకోరు కదా, మల్లేశ్వర గారు రగ్గాడైతే వాళ్ళ ఉత్సవాన్ని రాత్రి పోస్తే మంచి అన్నదమ్ములు ఇద్దరిది సరిపోని తాగుతారు. దొంగ కొడుకులు బయటకేమో కథలు పడతారు.